మన పోషకుడు, మన సహాయకుడు, మన ఆదరణకర్త, మన సర్వం ఆయనే. ఆయన ఆహ్వానిస్తున్నాడు, నా బిడ్డ నా దగ్గర ధైర్యంగా రా. నువ్వు ఇంకా పాపంలో ఉన్నప్పుడే నిన్ను నా ప్రియ కుమారుడు రక్తాన్ని చెల్లించి నిన్ను నా సొత్తుగా చేసుకున్నా, నీకు వెళ్ళ చెల్లించాను. మన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని ఆచారరీతంగా చాలామంది చేస్తారేమో, కానీ నిజంగా క్రీస్తు సిలువని జ్ఞాపకం చేసుకుంటాను మనం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం మనం. నా కొరకు ప్రాణం పెట్టినంతగా దేవుడు ప్రేమించి చూపించాడు. ఈజ్ ప్రూవ్డ్ లవ్. ఐ కెన్ కమ్ బోల్డ్లీ. ఆయన వస్తేనే నీతిమంతుడిగా చేస్తాడు. నేను నీతిమంతుడిగా రమ్మని చెప్తలే, ఆయన వాళ్ళ దగ్గరకు వస్తేనే నీతి కలుగుతుంది. నీ నీతి, మీ శక్తి, మీ బలము, మీ తెలివితేటలు అంటే అది ఎప్పటికీ చేరలేదు, దేవుని దగ్గర చేరలేము. అలాంటి కార్యాలు చేయగలిగి దేవుడు ఈ లోకంలోకి వచ్చేవాడే కాదు. నో దట్ వీఆర్ వీక్, బట్ దెర్ ఇస్ వన్ హూ కెన్ స్ట్రెంగ్థెన్ us. మన బలపరచువాడు ఉన్నాడు, మన సహాయకుడు ఉన్నాడు, మన ఆదరణకర్త ఉన్నాడు. ఆయన మనలో ఉండాలంటే క్రీస్తు రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తే మన దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా మారుతుంది. ఆయన మనలో ఉంటే ఆదరణ, బలము, సుఖము, నెమ్మది. యూ విల్ నాట్ బీ యాంగ్షియస్. దేవుడు నాకు తెలియజేస్తుంది, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం అంట. పీస్ దట్ కెన్ సర్పాస్ ఆల్ అండర్స్టాండింగ్. ఎలా జరుగుతుంది అక్కర్లే. సమాధానం. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు, నన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు.